జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో మాజీ మంత్రి జీవన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించబడే విధంగా రాహుల్ గాంధీ ఆలోచనలు సూచనలకు అనుగుణంగా కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం చట్టం కూడా చేసిందన్నారు. గతంలో 50% రిజర్వేషన్ పరిమితి తొలగించి రిజర్వేషన్లు అమలుకు కృషి చేయాలని, తమిళనాడులో రిజర్వేషన్స్ అమలు చేస్తున్న విధంగా 42% రిజర్వేషన్ 9వ షెడ్యూల్లో చేర్చాలని అన్నారు. అన్ని రాజకీయ పార్టీలు 42% రిజర్వేషన్ అమలుకు అనుకూలమని చెబుతున్న నేపథ్యంలో రిజర్వేషన్లు ఆచరణలోకి తీసుకొచ్చేందుకు కృషి చేయాలని అన్నారు. ఈ 9th షెడ్యూల్ చేర్చబడ్డప్పుడు ఆంక్ష తొలగిపోతుంది. ఇప్పుడు కాదు బాబు, ఇప్పుడు చేర్చబడ్డది తమిళనాడు వరకు మాత్రమే చేర్చబడ్డది. కాబట్టి తమిళనాడులో దెర్ ఇస్ నో సచ్ రిస్ట్రిక్షన్. తమిళనాడులో దెర్ ఇస్ నో సచ్ రిస్ట్రిక్షన్. తమిళనాడులో విద్యా ఉద్యోగాలలో కానివ్వండి, స్థానిక సంస్థల్లో కానీ 50% అధిగమించబడి ఇట్ ఈస్ మోర్ దెన్ 67-69% అక్కడ దే ఆర్ గెట్టింగ్ నౌ. తమిళనాడు మన దగ్గర 50% పరిమితం అయితే ఉన్నాం. ఈ 50% అధిగమించబడాలనంటే 9th షెడ్యూల్లో చేర్చబడ్డప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ఇప్పుడు అందరం కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాం, కానీ దానికి రూపకల్పన చట్టం కావాలనంటే కేంద్ర ప్రభుత్వం దానికి చట్టం రూపొందించాలి. కేంద్ర ప్రభుత్వం చట్టం చేయాలంటే ఇవాళ ఇప్పుడు మన అందరం ఏదైతే ఉందో మనకు చట్ట సభలో పాల్గొనే అవకాశం లేదు. మన కేవలం చట్ట సభలో పాల్గొనే అవకాశం ఉన్న వారికి మన అప్పీల్ విజ్ఞప్తి చేయగలుగుతాం. ఇప్పుడు ఆర్ కృష్ణయ్య గారు ఏదైతే ఉందో వీళ్ళ పార్లమెంటు సభ్యుడు, ఆయన అందరూ కూడా ఆయన గౌరవిస్తారు. వన్ షుడ్ టేక్ ఇనిషియేషన్. ఎవరెవరు చొరవ చూపెట్టాలి, ఎవరెవరు చొరవ చూపెట్టాలి కదా. నేను కృష్ణయ్య గారికి విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు చొరవ చూపెట్టండి. మీరు చొరవ చూపెట్టి వీళ్ళ పార్లమెంటు సభ్యులందరూ కూడా మన తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి ఒక ఏ రాజకీయ పార్టీ కానీ, అది కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, ఎంఐఎం కానీ, అది ఏ రాజకీయ పార్టీని కానీ అందరినీ సమన్వయపరిచి ఈ అంశాన్ని ఇటు పార్లమెంటు లోక్సభలో కానీ రాజ్యసభలో లేవనెత్తి కేంద్ర ప్రభుత్వం ఇవాళ 9th షెడ్యూల్లో చేర్చబడే విధంగా మరి చట్టాన్ని రూపొందింపచేయబడే విధంగా మీరు చొరవ చూపెట్టాలి. ఎందుకంటే ఇవాళ గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగిపోయినాయి, అవి అయిపోయిందిగా మళ్ళీ 5 ఏళ్ళకి ఎన్నికలు వస్తాయనుకుంటే ఎట్లా? ఇప్పుడు జనరల్ ఇంప్రెషన్ అంటే ఎన్నికలు అయిపోయినాయి కదా, ఇక మళ్ళీ 5 ఏళ్ళు అనుకుంటే ఎట్లనే.